హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మనం ప్రస్తుతానికి నా పొలం దగ్గర ఉన్న నా పొలంలో ఉన్నటువంటి దారి తీసిన కరువు పని కింద దారి తీసిన పెద్ద మనుషులతోని ఈ దారి తీసిర్రు. ఈ దారి తీసి కూడా 4 సంవత్సరాలు దాటింది. 4 సంవత్సరాల క్రితం తీసిన దారి చివరిలో అక్కడ ఒక 100 మీటర్ల లోపు ఆగిపోయింది దారి. ఆ 100 మీటర్లు వస్తే నా పొలానికి దారి ఉంటుంది. ప్రస్తుతానికి దారి లేకపోవడం వల్ల నా పంట నష్టం వస్తుంది. నేను ఎటు పోలేకపోతున్నా. నేను ఇంతకుముందు వీడియోలు కూడా చేసిన. ఇప్పుడు ఇది 4 సంవత్సరాల క్రితం తీసిన కరువు పని కింద తీసిన దారి. దయచేసి ఈ నా వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి చేరాలి. నాకు ఆ 100 మీటర్లు పూర్తి అయితే నా పంట పండించుకోవడానికి ఎక్కువగా హక్కు ఉంటుంది. చాలా దూరం నుంచి ఇప్పుడు నేను ప్రస్తుతానికి నేను చూపిస్తూ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా అక్కడ రోడ్డు, ఆ చెట్ల దగ్గర నుంచి నేను నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చినా కానీ వాళ్ళకున్న భూములు రోడ్డు ఎమ్మటి ఉండటం వల్ల వాళ్ళు నన్ను రానివ్వట్లేదు. ఇది కూడా మొత్తం కూడా ఇప్పుడు నా పొలం కనిపిస్తుంది కూడా ఒకటే సర్వే నెంబరు. అక్కడికి రోడ్డు ఆపడుతుంది. ఆ రోడ్డు కాపాడుతున్న మొత్తం కూడా ఒకటే సర్వే నెంబర్ మీద ఉంది. ఆ సర్వే నెంబర్ మీద ఉన్నా కానీ నన్ను రానివ్వట్లేదు. దానికోసమని అదేవిధంగా నాకు గత కొంతకాలంగా ఇది 4 సంవత్సరాల క్రితం ఇదైతే రోడ్డు మొత్తం కూడా అక్కడ వరకు అయితే వేయటం జరిగింది. కానీ 100 మీటర్ లోపు రోడ్డుకి 100 మీటర్ లోపు ఆగిపోయింది. దాన్ని కంప్లీట్ చేసే విధంగా మీరు ఈ ప్రభుత్వాన్ని చేరదీయండి. ఈ ప్రభుత్వాన్ని చేరదీస్తే నాకు ఆ రోడ్డు కంప్లీట్ అయితే నేను పండించుకోగలుగుతా. దయచేసి ప్రభుత్వాన్ని చేరే వరకు ప్లీజ్ దయచేసి ఎంఆర్ఓ గారైనా ఎవరైనా నాకు ఆ రోడ్డుని కంప్లీట్ చేయండి. గతంలో ఈ రోడ్డు ఇది కాకుండా డొంకమారిగా ఉండేదంట. ఇది అప్పట్లో డొంకమారిగా ఉండటం వల్ల రోడ్డు ఉండేది. కొంతమంది మొత్తం రైతులందరూ కూడా ఏం చేశారు, కలుపుకున్నారు. దయచేసి ఇప్పుడైనా నాకు ఈ రోడ్డుని కంప్లీట్ చేస్తే పంట పండించుకోలేస్తా. దయచేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఎంఆర్ఓ గారైనా, పోలీస్ వ్యవస్థ అయినా, రాజకీయ నాయకులైనా ఎవరైనా నాకు సపోర్ట్ ఇవ్వండి దయచేసి. నేను 2 చేతులతో జోడించి నేను కాళ్ళు మొక్కుతాను మీకు. ప్లీజ్ దయచేసి నాకు దారి ఇవ్వండి. దారి ఇప్పించగలరని కోరుకుంటున్నాను.